చనిపోయిన తర్వాత ఈ ఆజ్ఞను మిక్కిలి దుర్మార్గంగా నేర్పిందంట తల్లి. ఎలా నేర్పింది? మిక్కిలి దుర్మార్గం. ఎందుకు? ఆహాబు సంతానం నుంచి వచ్చిన అతల్య వివాహము ఇక్కడ యెహోషాపాతు చేయరాని పొరపాటు చేశారు. ఎవరిని తీసుకురావాలి? యూదాదేశంలో కన్యకను తీసుకురావాల్సి పోయి మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించినటువంటి ఆహాబు యెజబేలు, ఆహాబు సహోదరి అంటారు కొంతమంది, అతల్య ఆహాబు కుమార్తె అని అంటారు కొంతమంది. కాబట్టి అంటే వారందరూ రక్త సంబంధికులు. కాబట్టి మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించిన ఒక దుర్మార్గురాలైనటువంటి స్త్రీని ఈ యెహోషాపాతు, ఆత్మీయుడు యెహోషాపాతు ప్రార్థనాపరుడు, యెహోషాపాతు దేవుని చేత ఆశ్రయించబడిన రాజు. అక్కడ కూడా ఆయన ఏం చూసుకుని మరి పప్పులో కాలేశాడు తెలియదు. కానీ చాలామంది దేవుని పిల్లలు దేవుని చిత్తం లేకుండా పురుషుడు అందం చూసి, స్త్రీ అందం చూసి ఏం చేస్తారు? తీసుకుని వస్తారు. మిక్కిలి దుర్మార్గురాలు స్త్రీని తీసుకుని వస్తే ఆమె కుమారుడికి ఏమని నేర్పింది? దుర్మార్గంగా ప్రవర్తించుట నేర్పి. తల్లి ఏం చెప్పాలి? బుద్ధి చెప్పాలి. బుద్ధి చెప్పాల్సింది పోయి ఏం చెప్తుంది? దుర్మార్గంగా ప్రవర్తించుట నేర్పించేది. కాబట్టి అతను చనిపోయాడు. ఇప్పుడు ఆమె లేచి యూదా సంబంధులందరినీ, రాజవంశీకులందరినీ ఏం చేసింది? చంపించి. అయితే దేవునామానికి వందనాలు. ఒకవేళ యోవాషి గారిని చనిపోయాడు అనుకో, ఏం జరిగింది? దేవుని యొక్క వాగ్దానము నెరవేర్చబడదు. కానీ ఆ దేవుని వాగ్దానంలో ఏంటమ్మా అయిపోయింది. ఏంటమ్మా ఏం కావాలి? వంట అయిపోయింది. పావు గంటలు ముగిస్తా. పావుదొక్క ఎంత అయింది టైము? ఏదో చెప్తుంది వినండి. చెప్పు అమ్మా. శారం పిలుతుందా? ఏంటి కావాలండి శారంకి? నన్ను ఇరిటేట్ చేశారనుకోండి, చెప్పాల్సి వర్తమానం పెరిగిపోద్ది. ఇంకా ఏడా నా సంగతి నీకు బాగా తెలుసు కదా? తెలుసే కదా అమ్మ. శారం మీరు శంశారమ్మా ఏంటంటే సరే వెళ్తా. ఎక్కడ వెళ్తూ మళ్ళీ మొదలెట్టాలా? మాకు తెలిసిన మా రాజకుమారి ఉంది. ఆ రాజకుమారి VBS ఇచ్చారు. ఆ పిల్లంటే నాకు చాలా ఇష్టము. అది VBS ఇచ్చారు ఆ పిల్లకి. VBS ఇస్తే VBSలో ఆ పిల్ల ఎలా చెప్పుద్దా అనే ఆశతో అది చిన్నప్పుడు నేనే సండే స్కూల్ తీసుకొచ్చాను. ఆ పిల్ల మామూలు బస్సు పొందింది. తర్వాత ఆ పిల్ల సండే స్కూల్ టీచర్ అయింది. VBS ఇచ్చా. VBS ఇస్తే ఆ పిల్లతో నేర్చుకున్నా ఎలా చెప్పుద్దా వాక్యం అని చెప్పి కూర్చుంటే చెప్తుంటే పిల్ల వినట్లా. పిల్ల ఏం చేయట్లేదు, వినట్లా. అప్పటికే ఆ పావుగా చెప్పేసింది ఆ పిల్ల. చెప్పేస్తే ఆవిడ తిక్కరేగా ఏమని తెలుసా? అమాయకులు. నేను అనుకున్నాను ఈ అమాయకురాలు ఎలా చెప్పుద్దురా సండే స్కూలు, ఈ VBS ఎలా చెప్పుద్దురా అంటే అప్పుడు పిల్లలతో నాకు అసలే తిక్కుంది, నా దాని తిక్కరేగినంటే మొత్తం చెరిపేసి మళ్ళీ మొదటి నుంచి మొదలెడతాను అంతే. అది బాగుంటుంది, ఏదో బాగుంది ఆవిడ నేర్పింది నాకు. ఆవిడ మళ్ళీ ఇప్పుడు చెరిపేసి మొదటి నుంచి మొదలెడతావా? వద్దంటే సరే. ఎక్కడాగా యోహాన్? ఎక్కడాగా చెప్పండి. ఎక్కడాగా? మర్చిపోయింది చూసావా? ఎక్కడాగా? సాత్విక అతల్య దగ్గర ఆగాం. వెరీ గుడ్. అతల్య మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించి నేర్పించింది. కుమారుడు చనిపోయారు. కాబట్టి తల్లిదండ్రులుగా లేకపోతే మీకు పిల్లలు పుడతారు. చూడు, వివాహం అవుద్ది, మంచి వివాహం అయింది, దేవుడు సంతానం ఇస్తాడు. ఆ సంతానాన్ని దైవికమైన క్రమంలో పెంచాలి, దైవికమైన పద్ధతిలో పెంచాలి. వారు చిన్నప్పటి నుంచి అందుకే అంటే బాలు నడవత్రోని వాడికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి ఏం చేయడు? దొరుకుతావు. నువ్వు నేర్పే పద్ధతులు బట్టి ఆడు మంచోడు అవుతాడు, నువ్వు నేర్పే పద్ధతులు బట్టి చెడ్డోడు అవుతాడు. కాబట్టి మంచి చెడు మనమే నేర్పాలి. తల్లిదండ్రులుగా మనం నేర్పాలి. మనం నేర్పాలంటే మనం నేర్చుకోవాలి. మనం ఏం చేయాలి? నేర్చుకోకుండా మనం ఏం చేయలేం? నేర్పలేం.
అందుకే తల్లిదండ్రులారా, మీ పిల్లలు బాల్యము నుంచి వారిని భయభక్తుల్లో పెంచితే వారు ఎంతో దీవించబడతారు, వారు ఎంతో ఆస్వాదించబడతారు, వారు ఎంతో దేవుని కొరకు ప్రజల కొరకు వారు ఎంతో ఆశీర్వాదకారంగా ఉంటారు. లోకానికి మేలు చేసిన వారు ఎవరో తెలుసా? క్రైస్తవులు ఎక్కువ మేలు చేశారు. లైట్ కనిపెట్టింది ఎవరు? క్రైస్తవుడే. కరెంట్ కనిపెట్టింది క్రైస్తవుడే. ఏమండి, సెల్ ఫోన్ కనిపెట్టింది క్రైస్తవుడే. చాలా కంప్యూటర్ కనిపెట్టింది క్రైస్తవుడే. యాపిల్ ఫోన్ కనిపెట్టింది క్రైస్తవుడే. ప్రార్థనా ఇంట్లో నుంచి విమానాన్ని కనిపెట్టింది ఎవరు? విమానం కనిపెట్టింది రైలు సోదరులు, వారు క్రైస్తవులే. చూసారా? కాబట్టి క్రైస్తవుడు దేశానికి మేలు చేసేవాడు, క్రైస్తవుడు దేశానికి క్షేమం కలిగేసేటువంటి వాడు. అందుకే చూడండి, క్రైస్తవుడు ఒక ఆయన వచ్చి అడిగాడంట, ఒక ఆయన భారతదేశంలో పాస్టర్ గారిని వచ్చి అడిగంట, ఏమయ్యా మా భారతదేశంలో మీ వల్ల క్రైస్తవులు ఆమె అంటే అడిగాడంట. అప్పుడు ఆయన అడిగాడంట, నువ్వు గుళ్ళకి వెళ్తావా? వెళ్తాను. వెళ్ళి ఏం మొక్కుంటావు అడిగాడంట పాస్టర్ గారు. ఆయన ఏంటంట, ఏమన్నా మొక్కుంటామండి, నేను బాగుండాలి, మా ఆవిడ బాగుండాలి, మా పిల్లలు బాగుండాలి, ఇదే మొక్కుకుంటానండి. మళ్ళీ ఎవరైనా క్రైస్తవ దగ్గరికి వెళ్ళి వాడు ఏం మొక్కుంటాడు తెలుసా అని అడిగాడండి. అప్పుడు అడిగాడంట ఆయన, పాస్టర్ గారు అడిగాడు, నువ్వేం మొక్కుకుంటావు, ఏమైనా ప్రార్థన చేస్తావు? అప్పుడు ఆయన చెప్పాడంట పాస్టర్ గారు, అయ్యా మా భారతదేశం క్షేమంగా ఉండాలి, మా భారతదేశం చుట్టూ సైనికులు ఉన్నారు, మిలిటరీలో పనిచేసేవారు, పోలీసు వారు, తర్వాత మా అధికారులు, మా ప్రధానమంత్రి గారు, మా రాష్ట్రపతి గారు అందరూ క్షేమంగా ఉండాలి, మేము ప్రార్థన చేస్తామండి. ఎవడు కూడా వీళ్ళకు ప్రార్థన చేయడం క్రైస్తవుడు తప్ప. కాబట్టి ప్రార్థనా పరులు గృహంలో నుంచే దేశానికి క్షేమం కలిగేసే వాళ్ళు లెగుస్తారు. కాబట్టి మీరు రోజు ప్రార్థన చేయాలి, ఇద్దరు కలిసి ప్రార్థన చేయాలి. కాబట్టి ఇక్కడ యెహోయాదా, యెహోషాబాతు వాళ్ళకి ఇక్కడ ఈ యొక్క అతని అందరూ చంపేసింది, కానీ దేవుడి కుటుంబాన్ని వాడుకున్నాడు. ఈ యోవాషుని రక్షించారు. యోవాషుని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? దేవుని మందిరంలో 6 సంవత్సరాలు దాచారు. 6 సంవత్సరాలు దాచిన తర్వాత ఈ యోవాషుని రాజుగా చేశారు. అప్పుడు అతనిగా చంపబడింది. యోవాషు గర్భంలో నుంచి రాజులు వచ్చారు. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం ఏంటంటే, దేవుడు ఒక ఉద్దేశంతోనే భార్యాభర్తలను ఏం చేస్తాడు? జతపరుస్తాడు. ఆ జతపరచబడినటువంటి భార్యాభర్తలు కొన్ని ధర్మాలు జరపాలి. ఒక ధర్మం ఏంటంటే, మనం పుట్టించిన తల్లిదండ్రులను మనం జాగ్రత్తగా చూడాలి. రెండవదిగా మనకు దేవుడిచ్చిన బిడ్డలను జాగ్రత్తగా చూడాలి. మూడవది మనల్ని పుట్టించినటువంటి జీవముల దేవుని పనిని కూడా మనము చేయాలి. ఎందుకని? దేవుడు మనం లేకుండా ఏమీ చేయడు. దేవుడికి ఒక శరీరం అవసరం, దేవునికి ఒక వ్యక్తి అవసరం. కాబట్టి ఆ వ్యక్తి నీవు నేనే ఉండాలి. కాబట్టి ఈ యోవాషుని కాపాడడానికి దేవుడు ఈ యొక్క యెహోయాదాని, యెహోషాబాతును వాడుకున్నాడు. కాబట్టి ఈ యెహోషాబాతు ఏంటంటే అంత అర్థమేంటి తెలుసా? దేవుడే నా ప్రమాణము, అంటే దేవుడే నాకు మాదిరి. అంటే ఆవిడ ఎవరు చూస్తుంది? మనుషులు చూడట్లా, లోకల వారు చూడట్లా. ఎవరు చూస్తుంది? దేవుడే. దేవుడు మాదిరిగా ఉంచుకోండి. కాబట్టి మనం దేవుని మాదిరిగా ఉంచుకోవాలి. మనుషులు ఎప్పటికైనా విడిచిపెట్టి వెళ్ళిపోతారు మనల్ని, ఎలాంటి వారైనా. అందుకే 39వ అధ్యాయంలో అంటాడు, అయ్యా ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాడు అన్నాడు. కాబట్టి మనమే నమ్మదగిన వాడు కాదు, ఒక్కడే నమ్మదగిన వాడు. ఆ ఒక్కడే దేవుడు, ఆ ఒక్కనే మనం పట్టుకోవాలి, ఆ ఒక్కనే మనం ఆశ్రయించాలి. తల్లిదండ్రులు నమ్మినా తల్లిదండ్రులు వెళ్ళిపోతారు, పిల్లలు నమ్మినా పిల్లలు వేరే స్థలానికి వెళ్ళిపోతారు. కాబట్టి బంధువులు నమ్మినా బంధువులు విడిచిపెడతారు, ఎవరు నమ్మినా విడిచిపెడతారు, కానీ ఒక్కడు విడిచిపెట్టడు. అందుకే దావీదు 27వ కీర్తనలో ఒక మాట అంటాడు, నా తల్లిదండ్రులను విడిచినను యెహోవాను ఏం చేస్తాడు? చారనిస్తాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరులారా, ఈ రాత్రి పరలోకమందు దేవుడు నీ కొరకై నిలబడి ఉన్నాడు. కాబట్టి మీరు ఆశ్రయించండి, ఆయనను వెంబడించండి, ఆయనకు లోబడండి, ఆయనకి విధేయత చూపించండి, ఆయనకు ఇవ్వాల్సిన ఘనతను ఇస్తే ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. కాబట్టి మీ కుటుంబానికి వారు మేమందరం వెళ్ళిపోతాం,
కానీ ఆయన వెళ్ళడు. ఆయన మీ గృహంలో ఉంటాడు. మీ గృహంలో ఆయన ఉంటే మీకు ఆశీర్వాదం. అందుకే కాబట్టి ఈ గృహానికి అధిపతి యేసుక్రీస్తు ప్రభువారు అంటారు. ఆ గృహంలో యేసు ప్రభువారు ఉండాలి. అందుకే యేసు ప్రభువారు శిష్యులతో చెప్పాడు, ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు ఏం చెప్పాలన్నాడు? మీకు శుభములు చెప్పమన్నాడు. శుభములు చెప్పినప్పుడు ఆ ఇంట్లో ఎవరు ఉండాలి? సమాధానకర్త ఉండాలి. అంటే మన ఇంట్లో సమాధానకర్త ఎవరు? యేసు క్రీస్తు ప్రభు. ఆ యేసు క్రీస్తు ప్రభు సమాధానకర్త. ఆ సమాధానకర్త మనలో ఉంటే, మన గృహంలో ఉంటే మన ఇల్లు ఏం చేయబడుతుంది? దీవించబడుతుంది. అలాగే యేసు ప్రభు నమ్మిన కష్టాలు ఉండవా? బాధలు ఉండవా? ఇబ్బందులు ఉండవా? కొన్నిసార్లు కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత అనిపిస్తుంది, బాబు అనవసరంగా పెళ్లి చేసుకున్నారా, బాబు అనవసరంగా ఈ బాధలు పడ్డాంరా. నేను సీనియర్స్ చాలా మంది ఉన్నారు అనుకుంటే వాళ్ళు అడగండి. తర్వాత సకలమైన ఉపద్రవములో నుండి మన దేవుడు మనల్ని విడిపిస్తా. అందుకే లూకాసు వార్తలో 24వ అధ్యాయంలో ఒక అమ్మాయి గ్రామానికి తిరిగి వెళ్ళిపోతున్నారు ఒక జంట. అక్కడ శిష్యులు అన్నారు కానీ చరిత్రకారులు చెప్తారు భార్య భర్త. ఆ అమ్మాయి గ్రామానికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ బాధ ఏంటి? అప్పటి వరకు యేసయ్యని వెంబడించారు. అప్పటి వరకు వారు యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఇప్పుడు యేసు ప్రభువు చనిపోయారు. కొంతమంది ఏమన్నారంటే యేసు ప్రభువు లేచాడు అన్నారు, కొంతమంది లేగలేదు అన్నారు. ఏ కాక వెనక్కి వెళ్ళిపోతున్నారు. వారు దుఃఖంతో వెళ్ళిపోతున్నారు. అలాంటి సమయంలో ఎవరు ఆదరించలా? శిష్యులు ఆదరించలా. కానీ పరలోకమందున దేవుడు వారితో కూడా ఏం చేశాడండి? నడిచాడు. కాబట్టి రూతు, యోహాను, దేవుడు మీతో నడుస్తారు, దేవుడు మీతో వెంబడిస్తారు, దేవుడితో మీరు ఉండండి, దేవుడు మీరు ఆశీర్వదిస్తాడు. యెహోషాబత్తు ఆ యొక్క యోవాషును ఏం చేశారండి? వారు ఏం చేశారు? కాపాడారు. చూడండి, వారు ఆమె రాజకుమార్తె. ఆమె కొన్ని గుణలక్షణం చూడండి. ఆమె రాజకుమార్తె. రెండవదిగా యెహోయాదా ఆ యాజకుడు యొక్క భార్య. ఆమెకి సంబంధం లేదు, కానీ దేవుని వాగ్దానం పాడైపోద్దేమో, దేవుని వాగ్దానం నిరుద్ధకమైపోద్దేమో అని ప్రాణాలు తెగించి, ఒకవేళ అత్తయ్య ఈ పిల్లల్ని దారిలో చూస్తే అత్తలే బతకలేస్తుందా? చెప్పండి, బతకలేస్తుందా? ఎంత తెగించిందండి దేవుని పని కొరకు. దేవుని పని కొరకు తెగించి ప్రాణాలు అడ్డుపెట్టి ఆమె అక్కడ చేసింది. అందుకే యెహోయాదా 120 బ్రతికాడు. వారు ఇంటి వారిలోనూ అందరూ ఎదుట మంచివాడు అనిపించుకున్నాడు. అలాగే మీరిద్దరు మీ ఇంటిలో మీ బంధువులు ఎదుట, తర్వాత సంఘం ఎదుట కూడా వీళ్ళు మంచి సాక్ష్యం కలిగిన దేవుని పిల్లలుగా చెప్పబడాలి. ఆ యొక్క ఆహాబు, యెజబేలు పేరు చెప్పుకుంటేనే మనం ఏం చేస్తాం? ఇప్పుడు కూడా భయంకరమైన కుటుంబం ఆయన అంటాము. కాబట్టి అయితే యెహోయాదా, యెహోషాబత్తు ఉన్నారు. వారు దేవుని చూడండి, ఒక కుటుంబము దేవుని పని నాశనం చేసింది, ప్రవక్తలు నాశనం చేసింది కుటుంబం. ఒక కుటుంబము దేశానికి ఏం చేసుకొచ్చిందంటే శాపాన్ని తీసుకొచ్చింది, ఆహాబు కుటుంబం. కానీ యెహోషాబత్తు, యెహోయాదా కుటుంబం దేవునికి, దేవుని ప్రజలకు, దేవుని ఇంటికి ఏం తీసుకొచ్చారు? వారు ఆశీర్వాదాన్ని తీసుకుని వచ్చారు. కాబట్టి యెహోయాదా, యెహోషాబత్తులాగా దేవుడి మీద ఆశీర్వాదాన్ని ఇవ్వాలి. దేవుడు తన రాజ్యం కొరకై మిమ్మల్ని వాడుకున్నట్లుగా ప్రభువు అతి ఆత్మతో మిమ్మల్ని నింపి మీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. మిమ్మల్ని ఎరిగిన వారు కాబట్టి మీ సన్నిధిలో వారి వివాహం అయింది. కాబట్టి ప్రభా వారు వారి ధర్మాలు జరపాలి. కాబట్టి యెహోయాదా, యెహోషాబత్తు వారి యొక్క కుటుంబంలో, వారి కుటుంబంలో మీరు సహాయం చేయండి. ఇస్సాకు కుటుంబం వలె బిడ్డలు దీవించబట్టులో సహాయం చేయండి. పరిశుద్ధమైన సంతానాన్ని వీరికి దయచేయండి. దేవా, వారు తండ్రి వారి తల్లిదండ్రులను, అలాగే వారికి ఇచ్చిన పిల్లలను, అలాగే మీ పనిని కూడా నమ్మకంగా చేయనట్టుగా సహాయం చేయండి. దేవా, చాలా మంది మీ పని చేయడానికి తండ్రి వారు ఇష్టపడరు. అలాంటి వారి జీవితంలో శాపము ఉంచబడింది. కాబట్టి యెహోవా పని అశ్రద్ధగా చేయవారు శాపగ్రస్తులు అవుతారన్నారు. కాబట్టి ప్రభా ఈ పనిని వారు యెహోయాదా, వారు తండ్రి యెహోషాబత్ ఎంతో శ్రద్ధగా వారి
వారి కుమారులను మీరు వాడుకున్నారు. ప్రవచన కర్తలుగా వారిని మీరు ఉంచినందుకు వందనాలు. అలాగే మీ పని నాశనం చేసిన ఆహాబు, యెజెబెలు వారు ఎంతో భయంకరులు, చివరికి ఎంతో నష్టపోయారు. వారి కుటుంబం అంతా సమూలంగా తుడిచిపెట్టబడింది. అయితే యోవాషు కుటుంబం ఉంచబడింది, యెహోయాదా కుటుంబం ఉంచబడింది. అలాగే నా ఈ పిల్లలను దీవించి ఆస్వాదించండి.